నివసించువాడే సర్వశక్తుని నీడను. 91వ కీర్తన. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే మాకు ఆశ్రయము, మా కోట, మేము నమ్ముకుని మా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన మనలను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా మనలను రక్షించును. ఆయన తన రెక్కలతో మనలను కప్పును. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను భయపడకుందుము. మన ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం మన యొద్దకు రాదు. మనము కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే మా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని మాకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నాము. మాకు అపాయం ఏమీయూ రాదు, ఏ తెగులునో మా గుడారమును సమీపించదు. మా మార్గములన్నిటిలో మమ్మల్ని కాపాడుటకు ఆయన మమ్మును గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మా పాదములకు రాయి తగలకుండా వారు మనలను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. మనము సింహములను, నాగుపాములను త్రొక్కెదము, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడయుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.